న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మల్దకల్ మండల పరిధిలోని బీఆర్ఎస్ ఎంపీటీసీలు పెద్దోటి రాజు, మల్దకల్ జయమ్మ నరసింహులు, నాగర్తొట్టి సరోజమ్మ మహేష్లను ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలను కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడదామని చెప్పి బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి చేర్చుకోవడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మతి భ్రమించి ప్రజాక్షేత్రంలో గెలవలేక మా పార్టీ ప్రజాప్రతినిధులను భయాందోళనకు గురిచేసి మాయ మాటలు చెప్పి బలవంతంగా కండువాలు కప్పి ఏదో పెద్ద విషయమైనట్లు గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చెందుతున్నట్లు గద్వాల నాయకులు వారి పార్టీ అధిష్టానం ముందు మెప్పు పొందడం కోసం లేని అద్భుతాలను సృష్టిస్తూ ఎప్పుడూ లేని విధంగా గద్వాలలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులను బలవంతంగా కండువాలు కప్పుతూ సోషల్ గద్వాలలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని అధిష్టానానికి ఒక వార్త ఇచ్చే విధంగా ఇక్కడి టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని లేనిపోని ఆరోపణలు చేస్తూ కొత్త నాటకానికి తెరదీశారు. మా ఎమ్మెల్యే మా కోసం గద్వాల ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు తప్పించడం, గద్వాల అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి నాయకుణ్ణి కాదని ఇతర పార్టీలకు వెళ్లే పరిస్థితి మా ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, మల్దకల్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురిని, ఒక నాగర్దొడ్డి ఎంపీటీసీ, ఒక తాటికుంట ఎంపీటీసీ, ఒక మల్దకల్ ఎడ్యుకేటర్ ఎంపీటీసీలు ముగ్గురిని వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి తీసుకుపోవడం జరిగింది. అక్కడికి వాళ్ళు ఏదో డిన్నర్ చేసుకుందాం రండి అని చెప్పి తీసుకుపోయి ఏదో ఎక్కడ ఎర్రవల్లి చౌరస్తా దగ్గర డిన్నర్ పెట్టినాం రండి అని తీసుకుపోయి అక్కడ పోయిన తర్వాత అక్కడ నుండి కారు ఆపినట్టు హైదరాబాద్ తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయి అక్కడ జూపల్లి సమక్షంలో పెద్దొడ్డి నల్లారెడ్డి, రామకృష్ణ, అలాగే ఇతరపురం మాజీ ఎంపీ షేక్ సేవలి వీళ్ళల్లా కలిసి బలవంతంగా తీసుకుపోయి అక్కడ కండవలు వేయడం జరిగింది. కండవలు వేసిన ఒక నిమిషంలోనే కండవలు తీసి అక్కడనే మినిస్టర్ ముందరనే అక్కడ పెట్టి వీళ్ళు వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళు దాన్ని మిగతా ఎంపీటీలను ప్రలోభపరచాలన్న ఉద్దేశంతో వాట్సాప్లో పెట్టి లేనిపోంది సృష్టించి పూర్తిగా మిగతా మండలాలు కూడా వస్తున్నారు, మాకే ఈరోజు వస్తున్నారు, రేపు చేయడంతో చెప్పుకుంటున్నారు. నిజంగా కృష్ణమోహడి ఒక క్రమశిక్షణను మమ్మల్ని చూసుకుంటున్నాం కాబట్టి ఆ క్రమశిక్షణ దాటి మేము పోయే ప్రసక్తే లేదు. ఆయన వెంటనే ఉంటాము, ఆయన వెంటనే నడుస్తాం. సచ్చినా బతికినా మేము ఎమ్మెల్యే కృష్ణమోహడి గారు ఎమ్మెల్యే ఉంటాం తప్ప వేరే వాళ్ళ దాంట్లో పోయేది లేదు. మా ఎంపీటీసీలు పోయే ప్రసక్తే లేదు. పొరపాటున ప్రలోభంతో పోయిన వాళ్ళు పార్టీలోకి అయితే ఆ రోజు పోయేవాళ్ళే కాదు, చెప్పలేదు అన్నమాట. చెప్పడానికి తీసుకుపోయి మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇంకొకసారి ఇటువంటి చేస్తే వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. వాళ్ళు ఇటువంటి పద్ధతి మంచిది కాదు. ఆ పద్ధతి మానుకొని ప్రజాక్షేత్రంలో ఎలక్షన్లు నిలబడండి, గెలిపించుకోండి, పోండి. కానీ మా గెలిచిన ఎంపీటీసీని తీసుకుపోయి మీరు వాడుకోవడం అది కరెక్ట్ కాదు. మీరు ఏదో ఎమ్మెల్సీ డబ్బులు కొరకు పని చేస్తున్నారు తప్ప ఈ ఎంపీటీసీని చూపించి డబ్బులు తీసుకోవాల ఉద్దేశంతోనే చూపించినారు తప్ప మీరు ప్రేమతో దొరకపోలేదు. మీరు ఏదైనా ఉంటే అలా ఎమ్మెల్సీకి డబ్బులు ఇప్పించుకోండి, ఎన్నో ఇప్పించుకోండి. కానీ మా ఎంపీటీసీలను చూపించి మీరు డబ్బులు దోసుకోవడం అంత కరెక్ట్ కాదు. ఇంకోసారి అటువంటి పని చేయకూడదని కాంగ్రెస్ నాయకులకి హెచ్చరిస్తున్నాను. ఒకరికి ప్రేమాభిప్రాయాలు ఉన్నాయి, నమ్మకం ఉంది. మా కుటుంబ సభ్యులు ఏమంటే ఎవరినైనా సరే గౌరవిస్తారు. ఇంటికి శత్రువు వచ్చినా కూడా గౌరవించడం మాకున్న సంప్రదాయం. ఆ సంప్రదాయంలో వాళ్ళు స్నేహంతో గౌరవంతో పిలిస్తే వెళ్ళారే కానీ అలా ఆ స్నేహాన్ని వాళ్ళు దురుపయోగం చేసుకుంటారని వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి అది తప్పు జరిగింది కాబట్టి వాళ్ళంతా వాళ్ళే బయటకు వచ్చి చెప్పుకుంటున్నారే కానీ లేకపోతే ఇంత తొందరగా ఇంత ధైర్యంగా అయితే ఎవరు మాట బయటికి చెప్పలేరు. ఎవరైనా ఎక్కించిన మాట బయటికి రాదు. మా కుటుంబం ఏమంటే ఎవరికైనా సరే గౌరవం ఇస్తాము, అదేవిధంగా గౌరవం తీసుకోవాలని కోరుకుంటాం. కానీ ప్రలోభ పెట్టి మమ్మల్ని ఎవరు కొనలేరు. మా మధ్యలో ప్రేమాభిమానాలు ఉన్నాయి. అవి ఉన్నంత వరకు మమ్మల్ని విడదీసే ప్రయత్నం ఎవరు చేసినా కూడా విడదీయలేరని మాత్రం గట్టిగా మేము హెచ్చరిస్తున్నాము, అదేవిధంగా చెప్తున్నాము. అధికార ప్రతినిధులని అవమానం పాలు చేసే విధంగా చర్యలు ఉండకూడదు. గౌరవిద్దాం, ప్రజాప్రతినిధులను గౌరవిస్తూ వాళ్ళు ఈ రకంగా మాయ మాటలు చెప్పి ఏడుకో తీసుకొని దావత్కంజ చెప్పి ఎక్కడో తీసుకుపోయి కండలు మార్చే సంస్కృతి కరెక్ట్ కాదని హెచ్చరిస్తూ ఇంకోసారి ఈ రకంగా జరిగితే గద్వాల ప్రజలు చీదరించుకుంటారు. గద్వాల కల్చర్లో ఇది ఏమాత్రం సరిపోయేది కాదు. గద్వాల బ్లడ్కి సరిపోదు. మన పౌరుషం మనకే ఉంటుంది. ఏ పాటలో గెలిచినామో ఆ పాటలో ఉంటాం. అది తెలుసుకొని ఇటువంటి అనవసరమైనటువంటి పనులకి, ఎందుకంటే
కలెక్టర్లకి మరి ఒత్తిడి చేసి ఈ రకంగా ట్రాన్స్ఫర్లు చేయడం కూడా హేమైన చర్యగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీని మేము ఈ సందర్భంలో కరెక్ట్ కాదని రేవంత్ రెడ్డి గారు కూడా చెబుతూ మరి వీళ్ళని ఎప్పట్లాగానే మళ్ళా సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇటువంటి చర్యల్ని మాత్రం అంటే ఖండిస్తూ మేము వీళ్ళకి సెక్రటరీస్కి అయితే పంచాయతీరాజ్ సెక్రటరీలకి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటిస్తూ ఉంది. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.